ఛానల్. ఈరోజు మేము ఉండిపోయే ఆర్మీ క్వార్టర్స్ మీకు చూపిస్తా. ఇందులో మనం కొన్ని వస్తువులు తెచ్చుకోవాలి అండ్ వాళ్ళు కొన్ని వస్తువులు ఇస్తారు, ఫ్రీగానే ఇస్తారు. అండ్ మళ్ళీ మనం క్వార్టర్ ఖాళీ చేసి వెళ్ళేటప్పుడు వాళ్ళకి అవన్నీ హ్యాండ్ ఓవర్ చేసేయాలి. నెక్స్ట్ చాలా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, క్వార్టర్ ఇలా ఉంటుంది అలా ఉంటుందని. అలా ఏం ఉండదు, ఒక్కొక్క లొకేషన్లో ఒకలా ఉంటుంది. బట్ ఏదో ఉండడానికి సరిపడా ఇల్లు అయితే ఇస్తారు. మరి మనమేమి ఎలిజబెత్ మహారాణి కాదు కదా మనకు పెద్ద పెద్ద కోటలు కట్టేయడానికి. ఓకే, ఈరోజు మేము ఉండబోయే కోటలు మొత్తం చూపిస్తాను. లెట్స్ సీ. ఫస్ట్ ఈ రూమ్ వచ్చేసి డైనింగ్ హాల్. స్టార్టింగ్ ఎంట్రీ డైనింగ్ హాల్, అది ఫ్రంట్ డోర్. ఇది బ్యాక్ డోర్, బ్యాక్ ఓపెన్ ప్లేస్. అండ్ నెక్స్ట్ డైనింగ్ టేబుల్ వాళ్ళే ఇస్తారు, షూ ర్యాక్ కూడా వాళ్ళే ఇస్తారు. హాలు, డైనింగ్ హాల్ కొంచెం బెటర్, నాకు నచ్చుతుంది. అండ్ కర్టన్స్ అవన్నీ మనమే తెచ్చుకోవాలి. వీడియో వచ్చేసి ట్రైపోర్డ్తో తీస్తున్నా, అందుకే కొంచెం వీడియో చూపించడానికి ఇబ్బందిగా ఉంది. నో ప్రాబ్లం, అయినా చూపిస్తాను మీకు. ఇక్కడ మొత్తం ఒక డైనింగ్ హాలు, 2 బెడ్రూమ్లు, ఒక కిచెన్, 2 బాత్రూమ్లు. ఒక డైనింగ్ హాల్ చూపించాను. 2 బెడ్రూమ్లో ఒక బెడ్రూమ్ ఏమో నేను స్టోర్ రూమ్ చేస్తాను, ఒక బెడ్రూమ్ వాడుతున్నాను. ఆ స్టోర్ రూమ్ చూసిన బెడ్రూమ్ చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి 2 బెడ్రూమ్స్లో ఇదే ఫస్ట్ బెడ్రూమ్. ఈ ఫస్ట్ బెడ్రూమ్ నాకు పెద్దగా యూజ్ అనిపించలేదు, అందుకే నేను దీన్ని ఇలా స్టోర్ చేసేసాను. ఎవరైనా గెస్ట్లు వస్తే యూజ్ ఉంటుంది, లేకపోతే అంతే. మనకి ఇంట్లో అయితే పూజ గది సపరేట్ ఉంటుంది, ఇక్కడేం పూజ గది సపరేట్ ఉండదు. మనమే ఎక్కడొక్కటి చూసుకొని పూజ గదిని అరేంజ్ చేసుకోవాలి. నేను ఎక్కడ పెట్టుకున్న ఈ రూమ్ ఎలాగో యూజ్ చేయట్లేదు కదా అని. నెక్స్ట్ ఒక బీరువా, చైర్లు వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. ఈ రూమ్ ప్రజెంట్ అయితే ఇలా ఉంది. నాకు ఇక్కడ అన్నీ నచ్చాయి, కానీ ఒక కిచెన్ మాత్రమే నచ్చలేదు. ఎందుకంటే విండోస్కి గ్లాస్ డోర్స్ లేవు, ఓన్లీ మెష్ డోర్స్ ఉన్నాయి. దానివల్ల ఇక్కడ ఎక్కువ ఇసుక గాలి రావడం వల్ల ఆ ఇసుక మొత్తం వంటగదిలోనే ఉంటుంది. ఇంకా ఇంత ఖరాబ్ అవుతుంది అంటే 1 డే మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవడానికి సరిపోద్ది, అంత గలీజ్ అయిపోద్ది ఆ ఇసుక గాలి వస్తే. చాలా ఘోరంగా ఉంటుంది. ఇది వచ్చేసి కిచెన్. ఆ విండో వల్లే నాకు ఈ కిచెన్ కొంచెం నచ్చదు. కిచెన్లో వాడైతే ఏమీ ప్రొవైడ్ చేయడు, అన్నీ మనమే తెచ్చుకోవాలి. గ్యాస్ స్టవ్, సిలిండర్, వాటర్ బాటిల్స్, ఫ్రిడ్జ్ అన్నీ మనమే తెచ్చుకోవాలి. కంప్లీట్ కిచెన్ సామాన్లన్నీ మనమే. నెక్స్ట్ వచ్చేసి వాష్ బేసిన్, 2 బాత్రూమ్లు. ఈ బాత్రూంలో గీజర్ కూడా వాళ్ళే ఇస్తారు, ఎందుకంటే వింటర్ సీజన్లో చాలా ఘోరంగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఇదే మా బెడ్రూమ్. జస్ట్ సింపుల్గా ఒక బెడ్, ఒక డ్రెస్సింగ్ టేబుల్, అంతే, ఇంకేం ఉండదు. మేము ఈ బెడ్రూమ్నే యూజ్ చేస్తున్నాం. బెడ్రూమ్లో వాళ్ళు ఇచ్చేవి ఏమున్నాయంటే బెడ్ ఇస్తారు, నెక్స్ట్ డ్రెస్సింగ్ టేబుల్ ఇస్తారు. మీకు ఇల్లంతా చూపించేసాను. లాస్ట్లో మిగిలింది బ్యాక్ సైడ్ ఓపెన్ ప్లేస్. డైలీ మార్నింగ్ ఇక్కడ కూర్చుంటాను, చాలా బాగుంటుంది వ్యూ, ప్రశాంతంగా ఉంటుంది. ఇదైతే మినీ సైజ్ అడవి, చాలా ప్రశాంతంగా ఉంటుంది. డే టైం పక్షుల సౌండ్ వింటారా? అండ్ మీకు ఫ్రంట్ సైడ్ చూపించలేదు కదా, పైకి ఇంకా 2 ఫ్లోర్లు ఉన్నాయి. ఇది బయట. లైట్లు, ఫ్యాన్లు కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు, కానీ కరెంటు బిల్ మాత్రం మనం కట్టుకోవాలి. ఒకేసారి వస్తుంది, ఒక 10 months 8 months అలా వస్తుంది. కరెంట్ బిల్ మొత్తం కట్టుకునేసరికి సర్వ తీరిపోతుంది. మినిమం ఒక 10,000 అయినా వస్తుంది. క్వార్టర్స్ మొత్తం చూపించాను, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇంకేమైనా కొత్తగా వీడియోస్ పెట్టాలి, ఆర్మీలో ఎలా ఉంటుంది అని మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. నాకు వీలైతే మ్యాక్సిమం ఆ వీడియో ట్రై చేసి పెడతా. ఓకే గైస్, నా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్, నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.